నమస్తే పీపుల్, వెల్కమ్ టు అనుష్రాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక్కసారి కాకరకాయ ఫ్రై తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కాకరకాయ ఫ్రై చేసుకొని తింటారు. అస్సలు చేయదే ఉండదు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. బ్యాచిలర్స్ కానీ అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే ఫ్రై అండి ఇది. ఈ కర్రీ నేను మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. అలాంటి టేస్టీ అయిన కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో మన ఛానల్లో చూద్దాం పదండి. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక వెల్లుల్లి గడ్డలో ఉన్న వెల్లుల్లి ఇలా తొక్క తీసి వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి వేసుకొని ఇవన్నీ బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. బాగా ఫైన్గా పౌడర్ అయ్యే వరకు మిక్సీ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫైన్ పౌడర్ అయ్యే వరకు మిక్సీ వేసుకున్నాం కదా. ఈ పొడి వల్లనే మన కాకరకాయ ఫ్రై ఎంతో టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని మనం 1 కేజీ కాకరకాయ తీసుకుందాము. ఈ కాకరకాయలు ఒకసారి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ కాకరకాయలకి ఉన్న తొడిమెలు తీసేసుకోవాలి. ఇలా 2 వైపులా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఉన్న తొక్క అంతా ఇలా పీల్ చేసేసుకోవాలి. ఇలా కాకరకాయ గరుకు పాట అంతా తీసేయడం వల్ల చేదు సగానికి సగం తగ్గిపోతుంది. అందుకనే ఇలా బాగా పీల్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా కాకరకాయలన్నీ ఇలా పీల్ చేసేసుకున్న తర్వాత ఈ కాకరకాయలన్నీ సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకోవడం వల్ల ఈ కాకరకాయ ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా వస్తాయి. మరీ పల్చగా కట్ చేసుకోకూడదు, అలానే మరీ లావుగా కట్ చేసుకోకూడదు. చూసారు కదా, ఇలా మీడియంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఈ కాకరకాయలన్నీ మునిగేంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న కాకరకాయ పీసెస్ అన్నీ వేసేసుకోవాలి. ఈ కాకరకాయలన్నీ వాటర్లో బాగా మునిగేంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1.5 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకొని బాయిల్ చేయడం వల్ల ఈ కాకరకాయలో ఉన్న చేదు మొత్తం పోతుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 to 25 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలకి ఈ పసుపు, ఉప్పు, పెరుగు ఇవన్నీ బాగా పట్టేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత చూసారు కదా, కాకరకాయలు కొంచెం ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ వాటర్ అంతా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో కడాయి తీసుకొని దాంట్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో మన తాలింపు గింజలు వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. 4 వెల్లుల్లి రెమ్మలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడకబెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా వాటర్ అంతా తీసేసిన కాకరకాయ ముక్కలు ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ కాకరకాయలన్నీ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాకరకాయలన్నీ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తీసి ఈ కాకరకాయలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. అందుకని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయ ఫ్రై ఎవరైనా చాలా ఈజీగా నేర్చుకుంటారండి. నాకు ఈ కాకరకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. అందుకనే నేను కుకింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నేర్చుకున్న కర్రీయే ఈ కాకరకాయ ఫ్రై. మా ఫ్రెండ్స్కి కూడా ఈ కాకరకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. మా ఇంటికి వచ్చిన ప్రతిసారి అడిగి మరీ చేయించుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ కాకరకాయ ఫ్రై. మీలో ఎంతమందికి ఈ కాకరకాయ అంటే ఇష్టమో మా కిందున్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, కాకరకాయలు ఎంత చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయో. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ వేసుకున్న పొడిని ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఈ పొడి వల్ల ఈ కాకరకాయ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే ఈ పొడిని ఎక్కువ క్వాంటిటీలో మిక్సీ వేసుకొని ఒక 1 మంత్ కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఒక 4 టేబుల్ స్పూన్స్ మనం ముందుగా మిక్సీ వేసుకున్న పొడి వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఎలా ఉంది, నచ్చిందా? అయితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ని గట్టిగా కొట్టేయండి.